మన చుట్టుపక్కల ఎన్నో వస్తువులు జీవులు ఉంటాయి. వాటిని మనం మన కళ్ళతో చూడలేం. మీకు తెలుసా, ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత మన చర్మం ఎలా కనిపిస్తుంది? ఇంకా చీమల్ని మైక్రోస్కోప్ లో చూస్తే రాక్షస చీమల్లా కనిపిస్తాయి. అలాగే 100 గ్రాముల పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఎలా కనిపిస్తుంది? మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ వాటిని మైక్రోస్కోప్ నుంచి చూస్తే ఎలా కనపడతాయో చూద్దాం రండి. తగలబెట్టండి సార్. నెంబర్ 1, మీరు కూడా ఇలాంటి గడ్డిని మీ కాళ్ళతో తొక్కి ఉంటారు. కానీ ఆ గడ్డిని మైక్రోస్కోప్లో చూస్తే మీరు దానితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే మైక్రోస్కోప్లో ఈ గడ్డి ఇలా నవ్వుతూ కనపడుతుంది. దీన్ని చూసినప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఈ గడ్డి గార్డెన్లో వెల్కమ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మన కళ్ళతో చూడగలిగితే మన మూడ్ అయితే మారిపోతుంది. నెంబర్ 2, మనుషుల నాలుక చాలా స్మూత్గా కనిపిస్తుంది. ఈ నాలుక మనకు టేస్ట్ కూడా చెప్తుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మైక్రోస్కోప్లో నాలుక ఎలా కనిపిస్తుంది? తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, మైక్రోస్కోప్లో నాలుకను చూస్తే ముందుగా ఇలా ముళ్ళులాగా కనిపిస్తాయి. ఇంకా జూమ్ చేసి చూస్తే సముద్రం కింద ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ముళ్ళులాగా కనిపించే వాటినే టేస్ట్ బడ్స్ అంటారు. ఇవే నాలుక యొక్క ప్రింట్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి. ఈ టంగ్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. నెంబర్ 3, ఇంజెక్షన్ సూది చాలా చిన్నగా ఉంటుంది. కానీ దాన్ని వేయించుకోవాలి అంటే అందరూ భయపడతారు. మీరు ఎప్పుడైనా చూసారా, సూది వేసిన తర్వాత చర్మం ఎలా కనపడుతుందో? చూసి మీరు కూడా షాక్ అవుతారు. మైక్రోస్కోప్లో సూదిని చూస్తే అది చాలా పెద్దగా కనపడుతుంది. సూది అంచున ఒక రంధ్రం కూడా ఉంటుంది. దాంట్లో నుండి మందు మన బాడీలోకి వెళ్తుంది. కానీ ఇంజెక్షన్ చేసిన ప్రదేశంని మైక్రోస్కోప్లో చూస్తే ఇలా ఒక పెద్ద హోల్ కనపడుతుంది. అది చూసి భయపడతారు. నెంబర్ 4, ఫ్రెండ్స్, చీమలు అంటార్కిటికాలో తప్ప మొత్తం ప్రపంచంలో ఉంటాయి. ఈ చీమలు చూడ్డానికి చాలా చిన్నగా కనపడతాయి. అదే మైక్రోస్కోప్లో చూస్తే ఇవి రాక్షస చీమల్లా కనపడతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ చీమ తల ఎంత భయంకరంగా కనిపిస్తుందో. నెంబర్ 5, ఇది 3rd క్లాస్లో అందరికీ తెలిసి ఉంటుంది. పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఆ బ్యాక్టీరియాని మనలో చాలా మంది చూసి ఉండరు. దాన్ని మనం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. పెరుగు లోపల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు ఇలా కదులుతూ ఉంటాయి. వేరు మైక్రోస్కోప్లో డిఫరెంట్ ఇమేజెస్ కనపడతాయి. ఇక్కడ బ్యాక్టీరియాస్ ని క్లియర్ గా చూడవచ్చు. ఈ బ్యాక్టీరియాస్ మన కళ్ళకు మైక్రోస్కోప్ లేకుండా కనిపిస్తే మనం పెరుగు ఇంత బాగా తినేవాళ్ళం కాదేమో. కామెంట్ చేయండి. నెంబర్ 6, మన చర్మంని మైక్రోస్కోప్లో చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. హ్యూమన్ స్కిన్స్ లో డిఫరెంట్ లేయర్స్ అయితే ఉంటాయి. మైక్రోస్కోప్ నుండి చూస్తే ముందుగా ఎపిడెర్మిస్ అనే లేయర్ కనపడుతుంది. మామూలుగా చూసినప్పుడు చర్మం చాలా స్మూత్ గా కనిపిస్తుంది. కానీ స్కిన్ పైన వేరు లేయర్స్ ఉంటాయి. ఇంకా జూమ్ చేసి చూస్తే చర్మం నుండి బయటకు వస్తున్న చెమట కూడా క్లియర్ గా చూడవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.